అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ తప్పెళ్ళగాడు మొన్న అక్కడ రషీద్ మర్డర్ చేసింది లోకేష్ గారు అన్నాడు. ఈ తప్పెళ్ళగాడు ఇలా తప్పెళ్ళ ఆ రోజు మాట్లాడి నేను ఎవడో నాకు తెలియదు అప్పటికి. అయితే దురదృష్టం ఏంటంటే ఈడు ఒక ఎమ్మెల్యే అట, మాజీ ఎమ్మెల్యే. ఈడు అక్కడికి వెళ్ళి అలా మాడుతున్నాడు. ఇదే తప్పెళ్ళగాడు ఇటు పేరు ఏం పేరండి, పెత్తందారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అటండి. ఇటు పేరు తాటిపర్తి చంద్రశేఖర్. అదే తప్పెళ్ళగాడిని అయితే ఆ రోజు నచ్చేసాడు ఇటు బాగా. భలే వేసాడురా, రషీద్ని చంపింది ఇంకా జిలాని చంపించాడు, లోకల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే చంపించాడు అని ఏమో జగన్ అంటుంటే ఈడు ఏకంగా వెళ్ళి లోకేష్ కత్తెట్టుకొచ్చి నరికేసాడని చెప్తున్నాడు. ఈడు మనకంటే ఎదవలా ఉన్నాడు, ఇలాంటి ఎదవలను ఉపయోగించండి రా అన్నట్టున్నారు. వెంటనే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వేశారు ఈ వీడియో. ఇది ఏమంటున్నాడు తెలుసండి, రెండు ఒకసారి. భిక్షగాళ్లకు వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి. ఏమంటే ఆడి మాటలు చూసారు ఒకసారి. ఇప్పుడు ఈ గ్రామం నుంచి ఆటో తోలుకుని ఒక తమ్ముడు, మన తమ్ముడు ఒక బేరం వేసుకుని ఒక 50 కిలోమీటర్ల అవతలకి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేయమంటే టైంకి ఆకలేస్తూ ఉంటుంది. ఈ ఆటో మీద వీళ్ళందరినీ తీసుకెళ్ళినందుకు ఆయన గట్టిగా వస్తే ఒక 500-1000 రూపాయలు వస్తుంది. ఆ టైంలో బయటికి వెళ్ళి ఏదైనా హోటల్లో బిర్యానీ ఏదైనా తినాలంటే దాదాపు 200-250 రూపాయలు అయిపోద్ది. అలాంటి వాడికి అక్కడ ఒక అన్నా క్యాంటీన్ కనపడి 5 రూపాయలకి అతను కడుపు మంచి క్వాలిటీ ఫుడ్తో అతను కడుపు నింపే అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఆ కుర్రోడికి ఎలా ఉంటుందండి? లేదా ఉదయం నుంచి రిక్షా దొక్కో, తొట్టు రిక్షా దొక్కో, లేకపోతే కష్టపడే వ్యక్తులు అన్నదమ్ములు చాలామంది ఉంటారు, లేదా పెయింటింగ్కి వెళ్ళిన అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళకి మధ్యాహ్నం కూడా ఇంటి దగ్గర నుంచి భోజనం పట్టుకెళ్ళడం ఇబ్బంది, అక్కడెక్కడ బయట చేస్తే చాలా డబ్బులు అయిపోతాయి. ఈ టైంలో అక్కడ ఒక అన్న క్యాంటీన్ ఉంటే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది జాయిన్ చేస్తారండి డబ్బులు లేక. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ ఉన్నప్పుడు పేషెంట్కి ఒక అటెండర్ ఉండాలి. అటెండర్ ప్రతిరోజు భోజనం చేయాలి, బయటికి వెళ్ళంటే 200-250 అవదండి పని. అతను ఒక 5 రూపాయలతో వచ్చి బయట భోంచేసే ఏర్పాటు ఉంటే ఎంత గొప్పగా ఉంటుందండి అది. అంటే పేదల ఆకలి తీర్చడం కూడా ఈ తప్పేలాగాళ్ళకి ఎంత మంట రగిలిస్తుంది. 5 రూపాయలకు భోజనం పెడితే బిచ్చగాళ్ళకి వేసినట్టండి. వాళ్ళందరూ బిచ్చగాళ్ళట. ఇది అంత క్వాలిటీ ఫుడ్, ఒక మంచి అట్మాస్ఫియర్లో అన్నా క్యాంటీన్ అని ఒక అందమైన సెటప్లో వాళ్ళకి అంత నీట్గా వాళ్ళ ఆకలి తీరుతూ ఉంటే ఆకలి తీర్చుకుని వెళ్ళిన వాళ్ళు బిచ్చగాళ్ళట, ఈ బేవర్స్ గండి. ఈ నా కొడుకులు భోంచేస్తున్న ముద్దలాక్కూడని తెలిసి వీళ్ళకి ఎప్పుడూ ఒక ముద్ద పెట్టడం ఎవరికి తెలియదు. ఏమండి ఆ లెక్కర అమ్ముకుని, కల్తీ లెక్కర అమ్మి ఎంతమంది జీవితాలు నాశనం చేసేసారు, ఎంతమంది హాస్పిటల్ పాలైపోయారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది విధవరాళ్ళు అయిపోయారు, ఎంతమంది పిల్లలు అనాథలు అయిపోయారు. ఆ మార్గాన్ని భర్త అనేవాడు వచ్చి ఆ లెక్కర వల్ల ఏం జరుగుతుందో మా అన్నకు తెలియదు, ఎందుకంటే మా అన్న మందు ఆగడంటున్నాడు. ఓరి నీ అమ్మ. అయితే జ్వరం ట్యాబ్లెట్ తయారు చేసినాడు, ఆడికి జ్వరం రాకపోతే జ్వరం వచ్చినట్టు సంగతి ఆడికి తెలీదా? ఇప్పుడు ఏంటి లాజిక్ లేండి, నాకు అర్థం కాదు. అతను తాగడు కానీ అమ్మటం బాగొచ్చు, తాగినోడు కష్టాలు అతనికి తెలియకపోవచ్చు, కానీ అమ్మితే వచ్చే డబ్బుల వల్ల వచ్చే సుఖం తెలుసు జగన్ గారికి. అందుకే 60 రూపాయల బాటిల్ని 200కి, 100 రూపాయల బాటిల్ని 300కి అమ్ముకుని చక్కగా డబ్బు చేసుకున్నాడా? చెప్పడానికి సిగ్గానే ఇట్లేదు ఆ భరత్. ఎంత జనం చీకొట్టిన తర్వాత కూడా మీకు ఇంకా ఇలాంటి పోస్కోల్ సపోర్ట్లు ఇవ్వడానికి కనీసం సిగ్గేయట్లేదా మీకు? ఇటు చూడండి, అంత దారుణంగా మాట్లాడాడు. ఇలాంటి వాడిని కనీసం జగన్ వచ్చుకోండి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళని బిచ్చగాళ్ళు అంటున్నాడురా. బుద్ధుందా లేదరా నీకు? ఏం పేరు తాడిపర్తి చంద్రశేఖర్. నీ తప్పెళ్ళ మొక్కలను నువ్వేం మాడుతున్నా అర్థమవుతుందని కనీసం ఖండిస్తాడండి? ఖండించడు. ఖండించకపోగా రే తప్పెళ్ళగాడు చాలా బాగా మాడుతున్నాడు రా, మళ్ళీ లైవ్లో తీసుకోండి రా, మళ్ళీ అన్ని ప్రెస్ మీట్లు పెట్టించండి రా, వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి అని ఎంకరేజ్ చేస్తాడు. ఏళ్ళండి ప్రతిపక్షం.